తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. దాడులు ప్రతిదాడులతో రెండు దేశాల సైనికులు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా భారత్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను కాపాడేందుకే భారత్తో పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఓసి వద్ద దొంగ దెబ్బ తీసేందుకు కవ్విస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఫోన్ చేశారు. భారత్తో యుద్ధాన్ని ఆపేయాలంటూ సూచించినట్లుగా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వల్ల చాలా కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకే ఘర్షణలను నివారించాలని సూచించారు. భారీ ఘర్షణల వల్ల రెండు దేశాలకి తీరని నష్టం కలుగుతుంది. దౌత్య దేశాల నాశనం తాము కోరుకోవడం లేదన్నారు. అందుకే దాడులు వద్దంటూ వివరిస్తున్నారాయన. అయితే పాక్ ఆర్మీ చీఫ్ కు ఫోన్ చేయకముందే భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్లతో విడివిడిగా మాట్లాడిన ఆయన ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతులను అంతం చేయడానికి పాక్ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో ఘర్షణలను నివారించడానికి నిర్మాణాత్మక చర్చలకు అమెరికా సహాయం చేస్తుందని రూబియో చెప్పినట్లుగా సమాచారం. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రెండు దేశాల ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరిన విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తత వీలైనంత త్వరగా తగ్గుముఖం పట్టాలని అధ్యక్షుడు కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా ఇరు దేశాలు ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయని ఆయనకి తెలుసు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ఇటు మరోపక్క భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని, ప్రాథమికంగా దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. భారత్ పాకిస్తాన్ దేశాలు అమెరికా నియంత్రణలో లేవని, ఉద్రిక్తతలను తగ్గించాలని మాత్రమే ఆ రెండు అణ్వస్త్ర దేశాలకు మేము సూచించగలమంటూ చెప్పుకొచ్చారు. దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలకు ఈ విషయాన్ని తెలియజేస్తామని ఆయన ఓ ప్రకటనలో చెప్పారు. ఇకపోతే ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లలో 9 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారత్ సైనిక దాడి చేసిన ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాయిది దేశం చేసిన డ్రోన్, క్షిపణి దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ తాజాగా రెచ్చగొట్టే చర్యగా జమ్మూ కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంబడి భారత్లోని 26 ప్రదేశాల్లో సాయుధ డ్రోన్లతో దాడికి పాల్పడింది. పాకిస్తాన్ డ్రోన్ దాడుల్లో భారత్ తిప్పికొట్టిన కొన్ని గంటల తర్వాత శ్రీనగర్లో కూడా బహుళ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.